ఓకే. సో ఆర్ యూ ఎక్సైటెడ్? సో నాకు ఇక్కడ ఒక గ్రౌండ్ రూల్ అండి. గ్రౌండ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్, మీ ఫోన్స్ అన్నీ సైలెంట్లో ఉండాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మీ ఫోన్ రింగ్ అయింది అనుకోండి, నేను మళ్ళీ ఫస్ట్ నా ప్రాపర్ గోదావరికని, సో నా పేరు భరత్ కుమార్, మా మిస్సెస్ పేరు రామని, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే. సో దయచేసి అందరూ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొక గ్రౌండ్ రూల్ ఏంటంటే, మీకు ఏదైనా అంశం నచ్చింది అనుకోండి, క్లాప్స్ గట్టి కొట్టండి, దబాయించి కొట్టాలి. ఓకే, రూల్ ఓకేనా? ఓకే. సో ముందు పరిచయం అండి. సో భరత్ కుమార్ నా పేరు, మాది ప్రాపర్ గోదావరికని. సో గోదావరికని అనగానే అందరికి తెలుసు, అక్కడ ఏముంటుందండి? నల్ల బంగారం అంటాం, బొగ్గు. ఓకే. సో ఆ మైన్స్లో నుంచి వచ్చిన బొగ్గుని మేము లారీల ద్వారా హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఒక 4 సొంత లారీలు ఉన్నాయి. సో 800 లారీలని మేము ట్రాన్స్పోర్ట్కి హైర్ చేసుకుంటాం. ఓకే. 1986లో మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో ఈరోజు గోదావరికని లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి సో జనరల్ సెక్రటరీ. ఓకే. సో ఈ 4 లారీలకు ఒక్క ఈఎంఐ లేదు. ఈఎంఐ లేకుండా లైఫ్ బాగుంటుందా సార్? ఒక 5 ఏళ్ళ కిందట ఒక ఇల్లు కట్టుకున్నాము కరోనా ముందు, G+2 ఇల్లు వితౌట్ ఈఎంఐ. బాగుందా సార్? ఒక్క ఈఎంఐ లేదు లైఫ్లో. నాకు 2 ఎకరాల పొలం ఉన్నది, ఒక 10-15 వేలు రెంట్లు వస్తాయి ప్రతి నెల, 1 కోటి రూపాయలు విలువ చేసే ల్యాండ్స్ ఉన్నాయి. సార్ బాగుంటుందా లైఫ్ ఇట్లుంటే? అయినా నేను పార్ట్ టైంగా వెస్టీజ్ చేస్తానంటే ఆలోచించండి వెస్టీజ్లో ఎంత దమ్ముందో. ఓకే. ఎందుకంటే నేను ఎక్కడ బాగా కనెక్ట్ అయినా అంటే, సో ఈ బిజినెస్లోకి రాకముందు సో చెప్పాను కదా, సో లారీ ఫీల్డ్ అని చెప్పేసి ఈ 4 లారీలకి 4 డ్రైవర్లు, 4 క్లీనర్లు, 8 మంది, ఆఫీస్లో 2 గుమస్తాలు, 10 మంది. ఈ 10 మందిని మెయింటైన్ చేయాలంటే తల ప్రాణం తోకేస్తుంది. అవునా కాదా? మేము మా లారీ భాషలో ఒకటి చెప్తా ఉంటాం, ఎవరైనా మాకు పడని వాళ్ళు మా ఫీల్డ్లో ఉంటే లారీ కొని మోటివేట్ చేస్తాం. దాంతో పోతాడు. ఇక లారీ కొంటే బీపీ వచ్చినట్టే, ఇక ఫ్రీ అది. అలాంటిది ఒక్క లారీ కాదు, ఈ 4 డ్రైవర్లు, 4 క్లీనర్లు, 2 గుమస్తాలు, 10 మంది. వాళ్ళతోని ఏమైనా లొల్లు అయితే ఇంటికి వచ్చి ఇంట్లో కూరలో ఉప్పు ఏమైనా ఎక్కువైనా, కారం ఏమైనా ఎక్కువైనా ఇంట్లో లొల్లి పెట్టేది. అంటే అంత బీపీ పెరిగి నా బీపీ 155, 160కి వచ్చింది నా ఏజ్ 30 ఉన్నప్పుడు. ఒకసారి ఆలోచన చేయండి, 30 ఇయర్స్కి 155, 160 బీపీ ఉంటే గ్యారంటీ ఆ మనిషి ఇంకో 10-15 నెలలు అవుటే ఇంకా బీపీ గోళీ వాడకపోతే. సో నేను ఎప్పటి నుంచో హెల్త్ పిచ్చోని, బీపీ గోళీ ఒక్కసారి కడుపులో పడ్డదంటే లైఫ్ లాంగ్ వాడాలి. అవునా కాదా? అరే బీపీ గోళీ వాడద్దు లైఫ్లో, అసలు బీపీకి అసలు బయట మెడిసిన్ మన జోలికి రావద్దు. సో అనే టైంలో ఈ ఆపర్చునిటీలు అప్పటికే జాయిన్ అయి ఉన్నా కానీ సీరియస్ చేయలే, అసలు పట్టించుకోలే. సో నన్ను జాయిన్ చేయించిన పర్సన్కి, అన్న నాకు ఇట్లా సో ప్రాబ్లం ఉంది, సో మన దాంట్లో ఇలా సప్లిమెంట్స్ ఉంటే చెప్పు నేను వాడతాను అనగానే, సో ఇందులో ఒక 3 రకాల సప్లిమెంట్స్ చెప్పిండు. ప్రో కార్డ్, కోఎన్జైమ్ Q10, ఫ్లాక్స్ ఆయిల్. ఈ 3 నువ్వు వాడు, 45 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు బీపీ చెకప్ చేయించుకో. నీకు బీపీ తగ్గిందనుకో బిజినెస్ చేయి, బీపీ తగ్గలేదనుకో నా నెంబర్ డిలీట్ చేయను. డీల్ బాగుంది. 40 రోజులు వాడినా 155, 160 ఉన్న బీపీ 115కి వచ్చిందండి. అసలు మిరాకిల్ అనిపించింది. సో ఇట్లా అనిపించినాక సరే ఈ ప్రొడక్ట్స్ వాడుకున్నా కదా, నా ఐడి మీద తెచ్చుకొని వాడుకుంటే నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ 274 రూపాయలండి నా ఫస్ట్ ఇన్కమ్. అరే జస్ట్ ఇంట్లో సబ్బు, పేస్టు, సోపు, బ్రష్ మార్చి ఈ ప్రొడక్ట్స్ నా ఐడి మీద కొట్టుకుంటే నా కంపెనీ ఇచ్చింది 274 రూపీస్. ఒక్కసారి ఆలోచన చేసుకున్నా, దాదాపు 10-15 నుంచి మన ఇంట్లో మనం అన్ని కిరాణా సామాను వాడతాను. ఏ రోజన్నా ఆ ప్రోడక్ట్ ఓనర్ కానీ, షాపు ఓనర్ కానీ మనకు ఒక 200-300 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో వేసిర్రా? పోనీ ఫ్రీగా ఒక 200 రూపాయలు సామాన్లు ఇచ్చిండ్రా? ఇయ్యలే. అరే ఇదేదో బాగుంది, వాడుకుంటే డబ్బులు వచ్చినాయి, ఒకరు చెప్తే 1000 లక్షలు వస్తాయి అన్నాడు అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసిన అండి. సో లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ జనవరిలో సీరియస్గా స్టార్ట్ చేసిన. ఓకే. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 మంత్స్ కంప్లీట్ అయింది. ఈ 10 మంత్స్లో నేను వెస్టీజ్ ద్వారా తీసుకున్న ఇన్కమ్ ₹1 పెట్టుబడి పెట్టకుండా కంపెనీలో. జనరల్గా బిజినెస్ అంటే ఏమంటుందండి, ఏమొస్తుంది ఆలోచన, ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, లక్షలు పెడితే వేలలో వస్తుంది. అవునా కదా? బయట కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షలలో వస్తాయి. అవునా కదా?
కానీ నేను ₹1 పెట్టుబడి పెట్టలే వెస్టేజ్ కంపెనీలో. ఈ ప్రోడక్ట్స్ వాడుకొని నలుగురు చెప్పడం ద్వారా ఈరోజు ₹8 లక్షల తీసుకున్నా. బాగుందా అండి? సో లాస్ట్ 4 monthsలో నా యావరేజ్ ఇన్కమ్ ₹1,10,000. నా హైయెస్ట్ ఇన్కమ్ ₹144,141. ఈ బిజినెస్ ద్వారా ఫిబ్రవరి 7th, 8th, 9th రోజు సో నేను ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నా ఈ బిజినెస్ ద్వారా. ఓకే, స్టార్ క్రూజ్ దుబాయ్ ట్రిప్ అంటాం. సో నేను ఇంతవరకు లైఫ్లో ఫ్లైట్ ఎక్కలేదు, షిప్ ఎక్కలేదు. ఈ బిజినెస్ ద్వారా ఫిబ్రవరి 7వ తారీఖు హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో దుబాయ్లో దిగినాక అక్కడి నుంచి దుబాయ్ టు ఖత్తర్ షిప్లో 2 రోజులు ఉంటా. సముద్రంలో షిప్ ఉంటుంది, ఆ షిప్లో 20 అంతస్తుల ఫ్లోర్లు ఉంటాయి. అందులో నాది బాల్కనీ రూమ్. ఒకసారి ఆలోచన చేయండి, బాల్కనీ రూమ్ బయటికి వచ్చి ఒక వేడి చాయ్ కాఫీ తాగుతుంటే ఎట్లా ఉంటుంది లైఫ్? ఓకే, అంటే ఒకవేళ ఈ బిజినెస్ లేకపోయి ఉండుంటే మరోసారి లైఫ్ ఏంది? పొద్దుగాల ఆఫీస్ పోవాలి, డ్రైవర్లని వేరే లాంగ్వేజ్లో పొట్టు తిట్టాలి, ఇంటికి రావాలి, ఆ కోపం మళ్ళీ వీళ్ళ మెజ్జు పెట్టాలి. ఇప్పుడు ఏమైంది, నా లైఫ్లోకి వెస్టేజ్ వచ్చింది. ఇక్కడ ఏమైందంటే కమ్యూనికేషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది, డ్రీమ్స్ స్ట్రాంగ్ అయినాయి. ఓకే, ఈ బిజినెస్ ద్వారా ఇప్పటికీ 8 లక్షలు అని చెప్పాను కదండి. సో నా డ్రీమ్ మొబైల్ అండి ఇది, 1,76,000 ఫోన్. ఇది వితౌట్ ఈఎంఐ, ₹1 ఈఎంఐ లేకుండా. జనరల్గా 30,000, 40,000 ఫోన్కే మనం ఈఎంఐలు కడతా ఉంటాం. పేన షోరూమ్కి వెళ్ళి డైరెక్ట్ ₹1,00,000 ఫోన్పే నా ఫోన్లోకి వెళ్ళి మేడం ఫోన్లోకి వెళ్ళి 76,000 కట్టినాం. సో చూడండి, బిజినెస్లో ఉంటే ఎట్లా ఆలోచన చేయొచ్చు. ఓకే, సో తర్వాత మా మేడంకి ఒక 3.5 తులాల బంగారం కొనిచ్చిన. బాగుందా అండి? ఇప్పుడు నాకు చెప్పండి, జాబ్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయా, బిజినెస్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయా? మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడదాం మనం? బిజినెస్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఎంతమంది ఇక్కడ ఉద్యోగం చేస్తారు? జాబ్ ఎంతమంది చేస్తారు? సార్ వెరీ గుడ్. మీ పేరు సార్? సంతోష్. ఓకే సార్, మీ పేరు? జాబ్ చేస్తారా మీరు? మీ పేరు ఏం జాబ్? యా, ఓకే కూర్చోండి. మీ పేరు? చందు సార్. సో చందు సార్, నాకు ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు 2024లో ఉన్నాం సార్ మనం. 2022 నుంచి మీరు ఇదే జాబ్లో ఉన్నారా? ఓకే, సో జనరల్గా చెప్తాను, కూర్చోండి. ఈ 2 yearsలో మీకు ఏమైతే వచ్చినాయో నెక్స్ట్ 2 years కూడా అదే వస్తుంది కదా. పెద్దగా లైఫ్లో ఏమన్నా మార్పులు అంటే మీ శాలరీ డబల్ ట్రిపుల్ ఏమన్నా అవుతుందా అండి? మీరు స్టార్ట్ అయినప్పుడు మీ జీతం ఎంత, అది డబుల్ ఎప్పుడైందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక ప్రొఫెసర్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 40,000 శాలరీ, 80,000 ఆయన లైఫ్లో రావు. వస్తాయండి? ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ మీ జాబ్తో పాటు లేదంటే మీరు ఇంకా ఏదైనా బిజినెస్ చేస్తే దాంతో పాటు పార్ట్ టైంగా రోజుకి 2 గంటలు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇదే టైంలో చేయాలని లేదు. ఓకే, రోజుకి 2 గంటలు 1 to 2 years చేయండి. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు చేయండి. మీకు ఇక్కడ గ్యారంటీగా ₹1,00,000 వస్తాయి. గ్యారంటీ వస్తాయి, గ్యారంటీ. లైవ్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక వితిన్ 150 రోజుల్లో నేను ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చెక్కు ₹1,00,000 తగ్గలే. లాస్ట్ 5 months నుంచి. నాకు 5 నెలలు 10 నెలలు టైం పట్టినప్పుడు మీకు 1 year 2 years పట్టని, లేదంటే మీ లైఫ్లో ఏదైనా ₹1,00,000 సంపాదించే అవకాశం ఉందా? కానీ ₹1,00,000 అవసరం ఉన్నాయా లేవా? ఉన్నాయా సార్? సో నాకు చెప్పండి సార్, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి కదా. డ్రీమ్లెస్ పర్సన్ ఈజ్ ఈక్వల్ డెడ్ పర్సన్ అంటాం మనం. ఒక గ్రేట్ ఆథర్ ఏం చెప్పిందంటే, చిన్నపిల్లలకు డ్రీమ్స్ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్ పోండి, వానికి ఎగ్జిబిషన్లో కార్ నచ్చుతుంది, ఆ కార్ కావాలని చెప్పేసి వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడు కింద పడి బొర్రుతాడు. చిన్నపిల్లలకి డ్రీమ్స్ ఉంటాయి, అంత ప్యాషన్ ఉంటుంది. ఈ పెరుగుతా అంటే ఏమవుతుందంటే, అమ్మో కారా, మన ఇంట వంట లేవు కార్లు కొనడాలు, ఏమైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు మన డ్రీమ్స్ అన్నీ చంపేసిర్రు. కారు కొనొద్దు, ఆ పైసలు ఎక్కువ, కారు కొంటే ఖర్చు, దాన్ని డీజిల్ పోయాలి, మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలి. కానీ అదేదో ఇన్కమ్ పెంచుకోవాలని చెప్పారు ఇక్కడ. అంటే ఆ ఆథర్ ఏం చెప్తారంటే, మనుషులు 25 సంవత్సరాలకి చచ్చిపోతారట, కానీ వాళ్ళని తీసుకుపోయి బొంద పెట్టేది ఎప్పుడంటే 70-80.
ఇది ఫ్యాక్ట్ అది. సో మార్టిన్ లూథర్ కింగ్ చెప్పే విషయం ఇది. అంటే ఒకసారి ఆలోచించండి, మనకి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి, యంగ్ ఏజ్లో ఎంత డ్రీమ్స్ ఉంటాయి. చదువుకున్న 10th క్లాస్, ఇంటర్లో, బీటెక్, డిగ్రీలో జాబ్, అద్భుతంగా బతకాలి, అసలు కింగ్ లెక్క బతకాలి, అది చేయాలి, ఇది చేయాలి. లాస్ట్కి పాస్ అవుట్ అయినాక పోయి అమీర్పేటలో తిరుగుతుంటే సర్టిఫికేట్లు పట్టుకొని, అరే నేను చదివిన చదువుకి 15,000 20,000 కూడా ఇస్తలేరా. ఎక్కడి నుంచి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, 30,000 ఉద్యోగం, అప్పటికి పెళ్ళై ఉంటుంది, బయటికి పోయి ఉంటే రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవునా కాదండి? ఓకే, ఈ 30,000లో గుండం గీసుకుంటాం. ఇది ఏముంటుందంటే ఇక్కడ ఇక దీంట్లోనే బతుకుతూ ఉంటాం. సో ఇక్కడ ఏముంటుందంటే రెంట్ ఇంట్లో ఉంటాం మనం. అవునా కాదా? కానీ వాస్తవానికి మనకు చిన్నప్పటి నుంచి ఏం గోల్ ఉండదు. సినిమాకి ఎందుకు పోతా ఉంటే మన సినిమాలో మంచి మంచి ఇల్లులు కనిపిస్తాయి. సీరియల్ చూస్తారు లేడీస్, మంచిగా ఉంటాయి ఇల్లులు. అవునా? కానీ మనం ఉండేది ఎక్కడంటే రెంట్ ఇంట్లో ఉంటాం మనం. అవునా కదా? ఓకే, ఇంకా ఏం డ్రీమ్స్ ఉంటాయి చెప్పండి. ₹1,00,000 ప్రతి నెల మీ అకౌంట్లో పడుతున్నాయి అనుకోండి, ఏమేం డ్రీమ్స్ మనం రియాలిటీలోకి తెచ్చుకోవచ్చు. మంచి ఇల్లు కట్టుకున్నాము, దాని ముంగట బండి ఉంటే బాగుంటుందా, కారు ఉంటే బాగుంటుందా? ఓకే, సో ఒక కార్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ ఇప్పుడు రోడ్ల మీద మొత్తం అవే తిరుగుతున్నాయండి. సో ఓపెన్ టాప్ కారు, ఫుల్లీ ఆటోమేటిక్ కారు, దాదాపు 15 లక్షలు ఉంది. ₹1,00,000 మీ అకౌంట్లో పడితే కారు కొనుక్కోవచ్చా? ఓకే, ఇల్లు ఉంది, కారు ఉంది, ఫంక్షన్ వేనరు, బంగారం లేదు, పట్టినా వేరు, ఎట్లుంటుంది? 1 గ్రామ్ గోల్డ్ వేసుకపోయారు, బాగుండదు అసలుకే. అవునా? సో గోల్డ్ కనీసం ఇప్పుడు 75,000 వచ్చేసరికి జనాలు గోల్డ్ కూడా మర్చిపోయారు. ఇక అత్యవసరం, ఇక పెళ్ళి జరిగితే తప్ప పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బంగారం కొంటారు, కానీ మనమైతే అసలు దాని జోలి కూడా చూస్తలేము. 75,000 80,000 ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే గోల్డ్ తీసుకుపోవాలి, అడుగుతా పెట్టాలా. ఓకే, థ్యాంక్ గాడ్ అండి. వెస్టేజ్ బిజినెస్ ద్వారా నేను రేటు చూడకుండా పోయి బంగారం కొనుక్కున్నా. 75,000 పోదాంపా, మనకు వచ్చిన 1,00,000 పక్కా వస్తాయి కదా, ఏం చేయాలో అర్థమైతే లేవు పైసలు. హలో, ఈ నెల 1,00,000 వస్తే నెక్స్ట్ నెల పక్కా 1,00,000 వస్తాయి. వస్తాయి అన్నప్పుడు ఈ ₹1,00,000 ఖర్చు పెట్టడం తప్పలేదు. అవునా కదా? ఓకే, ఇంకా ఏం చేయొచ్చు? సో ఇల్లు ఉంది, కారు ఉంది, గోల్డ్ ఉంది, కానీ మన పిల్లలు నార్మల్ స్కూల్లో చదివితే బాగుంటుందా, మంచి స్కూల్లో చదివితే బాగుంటుందా? ఓకే, ఎడ్యుకేషన్ మీరు చూడండి, ఈరోజు ఎడ్యుకేషన్ మీద ఎంత పెద్ద బిజినెస్లు అవుతాయో చూడండి. ఎందుకంటే మనం కాంప్రమైజ్ కాదు, అసలుకే పిల్లల చదువుల విషయంలో కాంప్రమైజ్ అవుతామా అండి? ఇంటర్మీడియట్లో ఈరోజు పిల్లగాని నారాయణ కాలేజ్ చదివించాలంటే ₹2,00,000 ఐఐటీలో. మరి ₹2,00,000 మన అంతగానో మనకు స్తోమత ఉన్నదా? ఏదో ఇక్కడ చిన్న స్కూల్లో కాలేజీలో చదివిస్తాను. మేము చూస్తున్నాం కొంతమందిని ఇంట్లో ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే అమ్ముకొని మరీ చదివిస్తారు. అంటే చదువు కొంటానం ఈరోజు మనం, అదొక బిజినెస్ అయిపోయింది. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. కానీ మనకి ఏముంటుందంటే మంచి పంపించాలి, మంచి కాలేజీలో వేస్తే వాడికి మంచి చదువు వస్తుంది, పెట్టి పుట్టాలంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏముంటుందండి? ఎడ్యుకేషన్ తర్వాత మంచి హెల్త్. అవునా? కారు కొనుక్కున్నా, 15 లక్షల కారు, 20 లక్షల కారు కొనుక్కున్నా, కానీ మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను కారు నడపగలుగుతానండి. ఇవన్నీ ఉన్నాయి, గోల్డ్ ఉన్నది, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం మంచి లేదు. ఏదైనా స్వీట్ తిందామంటే షుగర్ వ్యాధి, మంచిగా మసాలాతో ఏదైనా మంచిగా తిందామంటే బీపీ, ఏదైనా ఆలు కర్రీ కుర్మా ఏమైనా తిందామంటే థైరాయిడ్. ఇవన్నీ ఇప్పుడు మనిషి పుట్టుడే గొప్ప వరం. కొన్ని కోట్ల జీవితంలో మనిషిగా పుట్టుడే చాలా అద్భుతం థింగ్. ఆ పుట్టిన దాంట్లో కూడా ఈరోజు ఏమవుతుందంటే 150 సంవత్సరాలు బ్రతికేది మనం ఒకప్పుడు. ఇప్పుడు లైఫ్ స్పాన్ ఎంత అండి? 60 ఇయర్స్కి యావరేజ్ ఒక లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇండియాలో 60-67 ఏజ్. ఈ 60-67 ఏజ్ కూడా 30 ఇయర్స్ అప్పుడు ఏదో ఒక రోగంలోకి ఎంటర్ అవుతాము. అక్కడ నుంచి మిగతా 30 ఇయర్స్ నెట్టుకుంటూ వస్తాము. ఈ 30 అంటే 22 నుంచి 60 వరకు సంపాదించిన అంతా తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటల్లో పడేస్తాను. ఇదేనా కాదా జరుగుతుందో అర్థం చేసుకోండి. అవునా? ఓకే, కానీ థ్యాంక్ గాడ్ అండి, ఈ బిజినెస్లో మీకు ఇది ఒక వరం లెక్క. హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ ప్రొడక్ట్స్ ద్వారా అద్భుతమైన హెల్త్ కొన్ని 100 మందికి ఇచ్చిన నేను. ఓకే, చాలా బాగుంది. ఇంకేముంటాయి చెప్పండి డ్రీమ్స్? పేరెంటల్ కేర్. ఇప్పుడు చాలామంది
ఇప్పుడు నా థ్యాంక్ గాడ్ అండి. సో నేను నెట్వర్క్ మార్కెటింగ్కి రావడానికి మెయిన్ ఒక గోల్ ఏంటంటే ఇదే పేరెంటల్ కేర్. సో నేను బీటెక్ చేశానండి. బీటెక్ చేసిన టైంలో సో అప్పుడు అంతా ఒక హవా నడుస్తుంది. ఏం హవా అంటే అమెరికాకి వెళ్ళాలి, యూఎస్కి వెళ్ళాలి. సో బీటెక్ చేయాలి, యూఎస్కి వెళ్ళాలి. కానీ నాకేంటంటే నాకు యూఎస్కి వెళ్ళడం ఇష్టం లేదు, మా అమ్మ నాన్నతోనే ఉండాలి. మా అమ్మ నాన్నతో ఉండాలంటే అప్పుడు నాకు ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వచ్చినప్పుడు వెంటనే గ్రాప్ చేసుకున్నా. ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక తెలివివంతుడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకుంటాడు. తెలివిలేని వాడు ఏం చేస్తాడంటే దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచించే ప్రాసెస్లో దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది. కానీ మీరు నిజంగా మీ పేరెంట్స్ ఇష్టపడితే ఈ బిజినెస్ని ఒక 1 to 2 years పిచ్చ చేయండి. డబ్బులే ఉన్నాయనుకోండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా గోవర్కర్ నుంచి హైదరాబాద్కి వెళ్తారు డబ్బులు సంపాదించడానికి. అవే డబ్బులు మీ పుట్టిన ఊరిలోనే మీకు ఒక 2 లక్షలు 3 లక్షలు మీ అకౌంట్లో పడతానే అనుకోండి. మీ అమ్మ నాన్న మీతో ఉండరా? అవునా? సో ఈ పేరెంటల్ కేర్ మనం చాలా అద్భుతంగా తీసుకొచ్చండి. సో నెక్స్ట్ గోల్ వచ్చేసి అప్పులు అండి. డెప్ట్స్ అప్పులు అంటాం. ఇది వేరే ఇంపార్టెంట్. పైన అన్ని కాకంటే ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఈఎంఐలు ఎంతమందికి ఉన్నాయి? ఈఎంఐలు ఉండి కూడా అప్పే. ఈఎంఐ ఉన్న అప్పే. కరోనా టైంలో చూసినాము. ఓకే, ఒక్కొక్కరు ఎంత అవస్థపడరు. అప్పన్న ఉండాలి, నొప్పన్న ఉండాలి. అప్పులు ఉన్నోళ్ళు ఈ బిజినెస్లోకి రండి. మీరు ఎంత పెద్ద అప్పు, మీరు ₹1 కోటి అప్పైనా ఉండని, మీరు ఈరోజు సీరియస్గా స్టార్ట్ చేస్తే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల్లో ₹1 కోటి సంపాదించవచ్చు. ₹1 కోటి. ఈ 5 లక్షలు ఈ 10 లక్షలు అనేది ఒక ఎంటికతో సమానం. ఓకే, మీరు ₹1 కోటి అప్పున్నారండి. ఒక 3 నెలల అప్పు మొత్తం తీర్చేయచ్చు. మీ అప్పు ఇచ్చిన వాళ్ళకి మీరు చెప్పండి, నాకు ఒక 3 ఏళ్ళు టైం, నీ వడ్డీ చక్రవడ్డీతో సహా మొత్తం కలిపిస్తా అని చెప్పేసానండి. బాండ్ పేపర్ రాయించుకొని రండి. ఈ రోజు స్టార్ట్ చేయండి. కరెక్ట్ 2027 వరకు మీ అకౌంట్లో ₹1 కోటి ఉంటుంది. 100%. ఓకే, సో ఇంకా ఏం డ్రీమ్స్ ఉంటాయి చెప్పండి? ఇంకా ఓకే, చారిటీ చేయాలి, ఇతరులకు హెల్ప్ చేయాలి. మీరు ఒక్కసారి మీ బర్త్డే వచ్చిన రోజు మీరు ఒక అనాథ ఆశ్రమంకి వెళ్ళి ఆ ఒక్కరోజు దాదాపు ఒక 5 డజన్ల అట్టిపండ్లు, ఒక 5 కిలోల యాపిల్స్, ఒక బియ్యం బస్తా వేసి రండి. ఆ రోజు మీకు ఎక్కలేని ఖుషి ఉంటుంది. ఎవరైనా చారిటీ చేసిరా? ఎట్లా ఉంటుంది సార్? మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? అద్భుతం. ప్రతిరోజు అదే ఫీలింగ్ ఉంటుంది సార్. మనకు వచ్చే సంపాదనలో ఒక 1% నుంచి 2% ఎవ్రీ మంత్ చారిటీకి ఇచ్చినామనుకో అద్భుతం. అవునా కదా సార్? ఇప్పుడు మనిషి సాయం చేసుకోవాలి, కానీ ఇప్పుడు మనిషికి సాయం లేదు. అవునా? ఈ బిజినెస్లో గొప్పతనం ఏంటంటే మనం ఇక్కడ చారిటీ చేయొచ్చు. ఎంత అంటే అంత చారిటీ చేయొచ్చు. ఇప్పుడు అవసరం ఉన్నంత అమౌంట్ ఉండి అవసరం ఇంకా అమౌంట్ ఉంటే చారిటీ చేయొచ్చు మనం. అవునా కదా? ఓకే, సో మీరు ఇక్కడ చారిటీ కూడా చేయొచ్చు. ఇవన్నీ మన డ్రీమ్స్ అండి. ఇటువంటి లైఫ్ ఎంతమందికి కావాలి? ఒకసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. అందరికీ కావాలి. కానీ రియాలిటీలో చూడండి, ఇక్కడ హోమ్ ఉండదు, ఇక్కడ రెంటింట్లో ఉంటాము, ఇక్కడ కారు ఉండదు, 2 వీలర్ బైక్ ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు కొంటామంటే ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే అత్తమామ పెట్టింది ఉంటుంది. ఇక మళ్ళీ కొత్తది కూడా కొనమిగా, ఇక కొనరిగా. ఓకే, ఈ గోల్డ్ ఉంటుంది కానీ మన దగ్గర ఉండదు, మనపురంలో ఉంటుంది. ఓకే, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ కరీంనగర్ కదా, ఎంతమంది ఇక్కడ మీ పిల్లల్ని కరీంనగర్లో నెంబర్ 1 స్కూల్లో వేసారు? క్వశ్చన్ చేసుకోండి. నెంబర్ 1 స్కూల్ ఇన్ కరీంనగర్ ఏంటిదండి? పారమిత. ఓకే, పారమితలో స్కూల్ ఫీజు సింగిల్ పేమెంట్లో కట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు పారమిత స్కూల్లో చదువుతారా? బికాజ్ ఆఫ్ మా ఇంటి పక్కనే ఉన్నది. ఇవన్నీ కాదండి, మా ఇంటి పక్కన ఉన్నది, నేను పోయి దింపి రావాలి మా వాళ్ళకి, ఇవన్నీ తర్వాత ముచ్చట. ఓకే, సో హెల్త్ ఎంతమందికి ఉన్నది సార్? క్వశ్చన్ చేసుకోండి. ఎవరు హెల్తీగా లేరండి ఈ రోజులో. ఎందుకంటే పీల్చే గాలి, తాగే నీరు, తీసుకునే పండ్లు, కూరగాయలు, బియ్యము, ఓకే, బయట వేసుకునే మెడిసిన్స్, ఫ్రూట్స్, మిల్క్ అన్నీ పొల్యూషనే. ఓకే, ఆ పొల్యూషన్ నుంచి బయటపడడానికి మన దగ్గర ఇమ్యూనిటీ సపోర్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో పేరెంటల్ కేర్ ఎంతమంది మీరు మీ పేరెంట్స్తోనే ఉంటున్నారు? సో క్వశ్చన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు మీ పేరెంట్స్తోని ఉంటూ అది కూడా అసలు ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా, మా అమ్మ అరే కిలో సేపులు తీసుకురంటే వెంటనే పోయి మీరు పట్టుకొని వస్తారు. ఏం ఆలోచించాము ఇక రేటు గీటు బాగుంటుందండి. ఓకే, సో
అప్పులండి మెయిన్ ఇదే అండి. చాలామందికి ఆ అప్పు తీరడానికి ఇంకొక అప్పు చేస్తారు, ఈ 2 అప్పులు తీరడానికి ఇంకో 3వ అప్పు చేస్తారు. లాస్ట్కి ఎవ్వడు అప్పు అయినోడు ఉంటే లోన్కి అప్లై పెడతారు. లాస్ట్కి దివాలా తీసిపోయి సూసైడ్ చేసుకుంటారు. ఓకే, మీ అప్పులు ఏమంటే అప్పులు తీరిపోతే మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు బిజినెస్ చేస్తే. ఓకే, సో నెక్స్ట్ చారిటీ వచ్చి. సో ఇవన్నీ మన లైఫ్ పొజిషన్ ఇట్లా ఉంది, ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లుంది. సార్ కొత్తగా వచ్చిన వాళ్ళు సంతోష్ సార్, మీకే అవకాశం ఇస్తే మీరు ఇక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా? మీరు ఇక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా? ఇక్కడ సార్ ఇక్కడ ఉంటారు సార్ ఇక్కడ ఉంటారు. డ్రీమ్స్ ఓకే, డ్రీమ్స్ ఇక్కడ ఉంటాం మనం, అవునా? ప్రతి ఒక్కరికి ఇది కావాలి. ఇది కావాలంటే మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు ఇది కావాలంటే బిజినెస్ చేయాలి, జాబ్ కాదు చేయాల్సింది. జాబ్ ఇప్పుడు సర్వైవల్ కోసం చేస్తాం. మీరు ఎవరైనా కోటీశ్వరులు లక్షాధికారిని తీసుకోండి, ఆయన జాబ్ చేస్తాడో బిజినెస్ చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. కామన్ సెన్స్. బిజినెస్ చేసేటోళ్ళకే కార్లు ఉంటాయి. మీరు అనుకోవచ్చు జాబ్ చేసేటోళ్ళకి కూడా కార్లు ఉంటాయి, కానీ కార్ బయట తీయరు. కారు మీద కవర్ వేస్తారు, ఇక తీయండ్రా బండి ఇక తప్పదురా అన్నప్పుడు కారు తీస్తాం. కానీ బిజినెస్ చేసేటోళ్ళు ప్రతిరోజు కారు తీస్తారు. వాళ్ళ కార్లో ఎప్పటికీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంటుంది. పవర్ ఆఫ్ బిజినెస్. వెస్టేజ్ బిజినెస్ చెప్పండి, బిజినెస్లో అంత పవర్ ఉంది. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్కి తెలుసు డబ్బులు ఖర్చు పెడితే డబ్బులు వస్తాయి. ఒక జాబ్ మైండ్ సెట్కి ఎట్లుంటుందంటే డబ్బులు ఆదా చేస్తే మనం సంపాదిస్తాం అనుకుంటాం, తప్పది. డబ్బులు ఖర్చు పెడితేనే డబ్బులు వస్తాయి. మీరు విత్తనాలు పెడితే ఇంకా ఫ్రూట్స్ వస్తాయి, అవునా కదా? ఓకే, ఇక్కడ కూడా అంతే. సో కానీ వెస్టేజ్ బిజినెస్లో గొప్పతనం ఏంటంటే మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఏం లేదు, జీరో. ఇవన్నీ మీకు వస్తాయి. ఇవన్నీ రావడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఓ 10,000 కట్టండి అంటే ఈరోజు 100 మంది చేత కట్టిస్తాను నేను. కానీ కంపెనీ ఏమంటాను, జీరో పెట్టుబడి, ₹1 అవసరం లేదు. సంతోష్ సార్ మీరు నాకు ₹1 ఇవ్వకండి, జీరో పెట్టుబడి. మీ ఆధార్ కార్డు పట్టుకొని రండి, మీకు ఐడి ఇచ్చేస్తా, మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, ఇవన్నీ వస్తాయి. ఓకే, మరి ఏంటిది బిజినెస్? ఏం చేస్తే ఇవన్నీ వస్తాయి? ఓకే, సో సంతోష్ సార్ మీ ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ మీరు ఎక్కడ కొనుక్కుంటారు సార్? మీరు డిస్ట్రిబ్యూటరా సార్? మీ ఇంట్లో పేస్టు, సోపు, బ్రష్, ఆయిల్, షాంపూ ఇవన్నీ వాడుతున్నారు కదా, ఇవన్నీ మీరు ఎక్కడ కొంటున్నారు? కిరాణా షాప్లో కొంటున్నారు కదా. అంటే మన కస్టమరా కాదా? సో మీరు ఒక ₹100 సర్ఫ్ ప్యాకెట్, సో సర్ఫ్ ప్యాకెట్ కొందామని కిరాణా షాప్కి వెళ్ళిండ్రు. మీరు ఎక్కడ కొంటారు? కిరాణా షాప్లో కొంటారు. ఈ కిరాణా షాప్ అతను తయారు చేస్తాడు ఆ ప్రోడక్ట్. ఇతను ఎక్కడి నుంచి చేస్తాడు? హోల్సేలర్. ఈ హోల్సేలర్ తయారు చేస్తాడా? ఇతను ఎక్కడి నుంచి చేస్తాడు? డీలర్ ఎక్కడి నుంచి చేస్తాడు? స్టేట్ ఏజెంట్ కంపెనీ దగ్గర నుంచి చేస్తాడు. మంచి ఉదాహరణ చెప్తాండి. ఈ సర్ఫ్ ప్యాకెట్ అనేది ఎక్కడనో రాజస్థాన్నో, ముంబైలో, ఢిల్లీలో ఎక్కడనో తయారవుతుంది సార్. ఇది ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మన స్టేట్కి వస్తుంది, తెలంగాణకి. స్టేట్ నుంచి మన డిస్టిక్ వస్తుంది, డిస్టిక్ నుంచి మన టౌన్లో ఉన్న హోల్సేలర్ దగ్గరికి వస్తుంది, హోల్సేలర్ దగ్గర నుంచి మన ఇంటి పక్కన కిరాణా షాప్ దగ్గర వస్తుంది, కిరాణా షాప్ దగ్గర నుంచి కస్టమర్కి వస్తుంది. ఇదేనా కాదా? నిజమా కాదా? ఇప్పుడు చెప్పండి సార్, ఈ ₹100 తయారైన వస్తువు ఈ కంపెనీలో ఎంత తయారైతుంది సార్? ₹20 తయారవుతుంది. ఒక ₹20 లాభం తీసుకుంటాడు ఈయన, ₹40 బయటికి వదులుతాడు ఈ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఇక్కడ తయారైంది, ఇక్కడ ఉన్న కస్టమర్కి తెలియాలి అంటే ఇక్కడ పెద్ద జాదుగాలు వస్తారు. ఎవరు సార్ వీళ్ళు? అడ్వర్టైజ్మెంట్ ద్వారా చిరంజీవి, ధోని, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళు నిజంగా జాదుగాలే. ఎందుకంటే సార్ నిజంగా చెప్పండి, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గుట్కాలు బుక్కుతారా? కానీ మన చేత బుక్కిస్తారు. నిజంగా చెప్పండి, మహేష్ బాబు అసలు థమ్స్అప్ తాగుతాడా? కాళ్ళు కూడా కట్టుకోడు. ఆయన 3-4 కొండలు దునుకుతాడు ఇట్లా, ఈ కొండ నుంచి ఈ కొండ నుంచి, మన గీ నుంచి గారికి కూడా దునికి వెళ్ళిపోతాను. కాళ్ళు కడుక్కొని మహేష్ బాబు మన చేతి థమ్స్అప్ తాగండి అని చెప్తాను. నిజంగా చెప్పండి, గడి సర్ఫ్కి నాగార్జున అడ్వర్టైజ్మెంట్ చేస్తాను. అరే అమ్మలా సూపర్ ఉందిరా ప్రోడక్టు, అసలు కెవ్వు కేకలా ఉంది, మంచిగా పిండినో, సూపర్ పిండినో, మస్తు నచ్చింది మన ఇద్దరికి. పోయి టీవీలలో పోయి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, నిజంగా వాళ్ళు నచ్చి వచ్చి చెప్తారా, డబ్బులు ఇచ్చి వచ్చి చెప్తారా? ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి వచ్చి చెప్తారు కదా, అది ప్రోడక్ట్ గురించి చెప్తలేరాడా? 10 సెకండ్ల ఆడికి నాకు 10 కోట్లు వచ్చి నేను చెప్తా. లేదు నువ్వు ఇంకో 5 కోట్లు వేరే వాళ్ళు ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళకి చెప్తా, అవునా కదా? అంటే మనకి అబద్ధం చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఎంత తీసుకుంటారు తెలుసా? ₹10 తీసుకుంటారు.
వీళ్ళందరూ తలా 10 రూపాయలు తీసుకుంటారండి, 10% తీసుకుంటారు. ఇక ఇక్కడ ఇంకొకరు ఉంటారండి, మీడియా వాళ్ళు ఉంటారు, TV9, TV5, ఈటీవీ, మా టీవీ. ఏదో సీరియల్ వస్తా ఉంటే సీరియల్ అయిపోయిన సీరియల్ వచ్చినాక యాడ్స్ వస్తాయి కదా మధ్యలో, ఫస్ట్ వచ్చే యాడ్కి ఎక్కువ పైసలు ఉంటుంది తెలుసా. మనల్ని ఎమోషనల్గా దాంట్లో ఇరికిచ్చి మన చేతులకి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. హలో, ఏదో ఇంట్రెస్టింగ్ దాంట్లో పెడతారు, అప్పుడే టైంలో మహేష్ బాబు ఇట్లా వస్తాడు, లేదా సమంత వస్తుంది. నేను ఈ సోప్ వాడినా, నేను అమ్మ నుంచి అమ్మాయి స్టేజ్కి వచ్చిన అంటారు. అబ్బా మనం ఏం చేస్తాం, సంతూరు అబ్బా మనం సమంత లెక్క కావాలి, నా పనులు మంచిగా ఉండాలి, తలుపుదంతా సమంత కాజల్. నిజంగా తలుపుదంతారా అండి? మీ పేస్ట్లో ఉప్పు ఉందా, ఇదే ఇట్లా పట్టుకొని పేస్ట్లో ఉప్పు ఉందా అని చెప్పేసి ఒక తలుపు ఇట్లా దంతది, జుట్టుని తీసుకొచ్చి లారీకి బస్సుకి కడుతుంది, ఇట్లా లాగుతూ ఉంటుంది. ఎవరిని పిచ్చోళ్ళు చేస్తాను చూడండి. ఇవి చెప్పినందుకు వీళ్ళ కోట్లు, ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వీళ్ళకి ఇప్పుడు సంవత్సరం మొత్తం యాడ్ చేస్తే 60 కోట్లు 50 కోట్లు తీసుకుంటారు సినిమా యాక్టర్లు. ఒక్క యాడ్స్తోనే వీళ్ళు సంవత్సరంలో దాదాపు 600 కోట్లు సంపాదిస్తారు, క్రికెటర్లు కానీ వీళ్ళు కానీ. ఓకే, టీవీ వాళ్ళు కూడా చూడండి, ఎక్కువ దాదాపు ఒక 40 రూపాయలకు తయారయ్యే వస్తువు 100 రూపాయలకు మనం తీసుకుంటున్నాం. ఈ 60 రూపాయలు ఏదైతే 60% ఉందో ఈ మధ్యవర్తులకు మనం ఇస్తాం. ఇది మనకి తెలుసో తెలియకో ఇస్తాం, మనకు వేరే ఆప్షన్ లేదు. ఒక్కసారి ఈ ఫిగర్లో ఆలోచించండి, వీళ్ళందరూ జాబులు చేస్తారా, బిజినెస్లు చేస్తారా? ఈ మ్యానుఫ్యాక్చర్ బిజినెస్ చేస్తాడు, స్టేట్ ఏజెంటు బిజినెస్సే, డీలరు బిజినెస్సే, హోల్సేలర్ బిజినెస్సే, కిరాణా షాప్ బిజినెస్సే, టీవీ వాళ్ళు బిజినెస్సే, మహేష్ బాబు కూడా బిజినెస్ చేస్తారు. నేను బిజినెస్ చేస్తే నా పక్కోడు, నా చుట్టపోడు ఓర్వడిగా, నువ్వు ఉద్యోగమే చేయాలి, నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు ఉద్యోగం చేస్తేనే నీకు పిల్లని ఇస్తారా బాబు, ఉద్యోగం చేయి నువ్వు అంతే. బిజినెస్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు లోకాన్ని నడిపించేది డబ్బే. మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఒక పెళ్ళికి వెళ్ళండి, మీ పక్కన ఎవరైనా కార్లో వచ్చి మీరు బండి మీద వేయరు అనుకోండి, ఎవరికి వాల్యూ ఇస్తారు? మీ చుట్టాల మీ ఇంట్లో పెళ్ళికే పోండి, సినిమా ఎట్లా చూస్తారండి? డబ్బులు కావాలి, డబ్బులు వస్తే రెస్పెక్ట్ ఆడు. ఇప్పుడు సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ఏదో అది లక్కీ భాస్కర్ డైలాగ్ ఉంది, ఏంది అది, డబ్బులు శరీరం మీద మన థింగ్స్ చెప్తే మనం ఏంటిదని, అవునా? ఓకే, సో ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే ఉందండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో నుంచి ఇప్పుడు అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది లారీలలో ట్రైన్స్లలో చేస్తారని, ఒకప్పుడు ఎడ్ల బండ నుంచి ఇదే నడుస్తూ ఉంటుంది, మనకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను సర్ఫ్ కొనాలంటే పోయి రాజస్థాన్ పోయి కొనుక్కుంటానా ట్రైన్ ఎక్కి, అది 100 రూపాయలు అయితే నాకు అయ్యేది 1000-2000 రూపాయలు ఖర్చు. సో ఒక కంపెనీ ఏం చేసిందంటే దీన్ని బాగా స్టడీ చేసి ఈ మొత్తం ఫిగర్లో ఇద్దరే ఇంపార్టెంట్, ఒకటి కంపెనీ, ఒకటి కస్టమర్. అవునా కదా? తయారు చేసుకునే అతను ఇంపార్టెంట్, వాడుకునే వాళ్ళు ఇంపార్టెంట్. ఈ మధ్యలో వాళ్ళు జస్ట్ ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఉంది అని వీళ్ళ చేత చెప్పిస్తారు, దీనికి మనం 60 రూపాయలు ఇస్తాను. ఈ 60 రూపాయలు, ఈ 60% ఎంత లాస్ అవుతున్నామంటే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక నెలకి ఈజీగా ఒక 4,000-5,000 రూపాయలు ఖర్చు చేస్తాం మనం కిరాణా షాప్లో. అవునా కదా? సూపర్ మార్కెట్లో మీకు శాలరీ రాగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం మనం? ఏదో ఒక మార్ట్కి వెళ్తాం, ఆడ ప్రొడక్ట్స్ కొంటాం. కనీసం ఒక 4,000 రూపాయలు అవుతాను, ఎంత అనగా 4,000 రూపాయల సామాన్లు కొంటాను. ఇందులో 60% ఎవరు పోతానే? 4,000లో 60% అంటే 2,400 రూపాయలు. 400 తీసేద్దాం, 2,000 రూపాయలు ఒక ఫ్యామిలీ ఇక వీళ్ళందరికీ డబ్బులు ఇస్తుంది ఒక నెలకి. అదే ఫ్యామిలీ సంవత్సరానికి ఎంత ఇస్తుంది? 24,000 ఇస్తుంది. అర్థమవుతుందా? ఓకే, అదే ఫ్యామిలీ వాళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు పని చేస్తే దాదాపు ఎంత అవుతుంది? 24,000 ఇంటూ 40 వేసుకుంటే 8 లక్షల రూపాయల ఇంచుమించు, అంతేనండి? 8-8 ఎంత? 10 lakhs? 9 lakhs రూపీస్ ఒక ఫ్యామిలీ మధ్య వ్యక్తులకు ఇస్తాను. ఇది ఒక్క ఫ్యామిలీ అండి. కానీ ఇండియాలో 130 కోట్ల జనాభాలో by 4 చేయండి, ఎందుకంటే ఒక్క ఫ్యామిలీలో 4 ఉంటారు, 120 అనుకుందాం. by 4 చేస్తే దాదాపు 30 కోట్ల ఫ్యామిలీస్ ఉంటాయి.
30 కోట్ల ఫ్యామిలీస్ నెలకి ఎంత చెప్పినా 2,000 చెప్పిన అంటే మధ్య వ్యక్తులకి ఎన్ని పైసలు పోతాయని ఆలోచన చేయండి. ఇదంతా స్టడీ చేసి ఒక కంపెనీ ఏం చేసిందంటే వీళ్ళందరినీ తీసేసి ఈ మధ్య వ్యక్తులందరినీ తీసేసింది. ఇద్దరే ఇంపార్టెంట్, ఒక్కరు కస్టమరు, 2 కస్టమరు. నేను అదే 20 రూపాయలకు తయారు చేస్తా, 20 రూపాయల లాభం తీసుకుంటా, 40 రూపాయలకి నీకు ఇస్తా, నీకు 100 రూపాయలకి నీకు ఎంఆర్పి పెట్టి ఇస్తా. కానీ నువ్వు నా దాంట్లో డీలర్షిప్ తీసుకుంటే ఈ 60% ఏదైతే ఉందో నీకే ఇస్తా అంటుంది. సో బెస్టేనా? ఒక కంపెనీ వచ్చింది, బిజినెస్ డీల్ మాట్లాడుతుంది నీకు నాకు. భరత్ సార్ 60% నువ్వు తీసుకో, 40% నేను తీసుకుంటా, మంచిదేనా అండి? ఈ 60% ఎంత డబ్బు ఉంది? కొన్ని వేల కోట్లు ఉన్నాయి, అవునా? ఓకే, సో మరి కంపెనీ గురించి తెలుసుకుందాం. మరి కంపెనీ నిజంగానే మనకు 60% ఇస్తుందా? నిజంగానే కంపెనీ ఒక ప్రొఫైల్ మనం తెలుసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఆలోచన చేయండి. సో 2004లో కంపెనీ స్టార్ట్ అయిందండి ఇండియాలో. 2004లో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ 2024 20 ఏళ్ళ నుంచి ఉంది కంపెనీ ఇండియాలో. స్టార్ట్ అయ్యి ఈరోజు ఇండియాలోనే కాదు 11 దేశాలలో నడుస్తుంది. చాలామంది కొత్త వారు చూస్తారు, ఇది ఆ గల్లీలో నడతలేదు సార్, ఆ వాడలో లేదు సార్. వీళ్ళు దేశాలను స్పాన్సర్ చేస్తారు. 2030 వరకు మినిమం 50 దేశాలలో మన కంపెనీ బిజినెస్ చేయాలని గోల్ పెట్టుకున్నాయి 2030 వరకు. ఓకే, 2004లో స్టార్ట్ అయింది. ఇండియాలో స్టార్ట్ అయ్యి 11 కంట్రీస్లో ఉంది. స్టార్ట్ అయినప్పుడు 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు 350కి ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్టార్ట్ అయిన సంవత్సరం టర్నోవర్ 6 కోట్లు అయితే ప్రజెంట్ నవ్వు టర్నోవర్ 4,500 కోట్ల టర్నోవర్, 4,500 కోట్లు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, ఈ కంపెనీలో నాలాంటి వ్యక్తులు 5.5 కోట్ల జనాభా ఉన్నారు, 5.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, 5.5 కోట్లు. దాంట్లో నేను ఒక్కని. ఇంత పెద్ద కంపెనీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి 40-60% డీల్ మాట్లాడుతాను, 60% నీకే ఇస్తా అంటాను. చేయొచ్చా? చూడొచ్చా? ఓకే, 60% కావాలన్నా? మహేష్ బాబు పోయే పైసలు కావాలన్నా? నాగార్జున పోయే పైసలు కావాలన్నా? కావాలంటే ఏం చేయాలి తెలుసా? చాలా సింపుల్ పని అండి. మీది ఒక ఐడి కార్డు ఉంటే ఇవ్వండి. ఐడి కార్డు అనగా వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటిదండి? ఆధార్ కార్డు ఇచ్చి ఇందులో జాయిన్ కాండి. ఇక్కడ కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, సో ఆధార్ కార్డు అంటే అమ్మో నా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోతాయేమో. నిజంగానే అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి? లక్షల కోట్లు ఉన్నాయి. ఓకే, సో మీరు ఏ ఐడి కార్డు అని ఇవ్వచ్చు. సో అది ఆధార్ కార్డు కానీ, ఓకే, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మీరు ఏది అని ఇవ్వచ్చండి. ఓకే, మీరు ఏది ఇచ్చినా ఇందులో మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది, లేదంటే పాస్పోర్ట్ ఉన్నా పర్లేదు. ఓకే, సో ఇచ్చేస్తే మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఈ ఐడి నెంబర్ మీద మీ బిజినెస్ స్టార్ట్ అవుతుందండి. ఇందులో మీరు చేయాల్సిన పని ఏంటంటే కొత్త పనులు ఏం చేయొద్దు. మీ బాత్రూంలో సంతూర్ సోప్ ఉంటే తీసేసి సోప్ పెట్టుకోండి, బిజినెస్ అయిపోయింది. ఇదే రియల్, ఇన్ఫ్యాక్ట్ ఇదే. నేను మా ఇంట్లో సబ్బులు, సర్ఫులు, పేస్టులు చేంజ్ చేసి ఈ సామాన్లు పెట్టుకున్నా. నాకు 180-150 రోజుల్లో 1,00,000. ఫస్ట్ మంత్ 30,000 వచ్చినాయి. ఫస్ట్ మంత్ 254. మెల్లగా చేస్తున్న టైంలో 30,000, 40,000, 47,000, 57,000, 1,99,800, మళ్ళీ 1,44,000. ఇవే ఏం చేసిన అంటే నిజంగా అండి, ఈ ఇన్కమ్ నాకు అకౌంట్లో పడుతున్నప్పుడు ప్రతిరోజు నైట్ చూసుకున్నప్పుడు అసలు నిజంగా నేను ఏం కష్టపడ్డా. సబ్బులు, సర్ఫులు చేంజ్ చేస్తే 1,00,000 పడతాయి. వాస్తవానికి 1,00,000 రూపాయలు సంపాదించాలంటే బయట ఎంత కష్టపడాలి? ఒక బిజినెస్ మ్యాన్ అయితే మినిమం 15 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 15 lakhs పెట్టుబడి పెట్టి పొద్దున 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు షాప్లో కూర్చొని ఆ కాంపిటీషన్ని తట్టుకొని, కస్టమర్స్ పోరుని తట్టుకొని, అవునా, ఆయనకు జ్వరం వచ్చిన షాప్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్కి జ్వరం వచ్చిన వదిలిపెట్టి షాప్లో కూర్చొని షాప్నే నమ్ముకుంటే 1,00,000 వస్తానే లేవకూడదు తెలియదు. అవునా కదా? ఆ పెట్టిన పెట్టుబడి రాకముందే చాలామంది దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది వెస్టీజ్ కంపెనీ, అరే భరత్ నువ్వు సామాన్లు వాడుకో, ఓ 4 చెప్పు, ఓ 4 చేత వాడిపి, నువ్వు ఇంత టర్నోవర్ 1,00,000 రూపాయలు ఇస్తుంది అనగానే నేను చేసిన 1,00,000 పడతాని. సింపుల్. ఈ కష్టం ఉందా అండి? ఆ సబ్బు తీసి ఈ సబ్బుతో రాయమంటాను, ఈ సబ్బుతో రాతే గబ్బు పోతుంది, అంతే సింపుల్. ఓకే, సో అట్లా ఇందులో అండి
మీరు ఫస్ట్ ఇందులో ఏది కొన్నా మీకు ఇందులో 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనండి. సో మనకి వెస్టీజ్ షాప్ ఉంటుంది. సో కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. ఓకే, సో వెస్టీజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో మీరు ఇక్కడ ఏది కొన్నా మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. సెకండ్ ఈ ఫస్ట్ డిస్కౌంట్లోనే మొత్తం ఈ ఐడి నెంబర్ మీద మనకి 9 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. ఇందులో ఫస్ట్ ఇన్కంలో మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఫస్ట్ దాంట్లోనే మీరు ఇందులో ఒక 1000 రూపాయల సామాన్లు ఉంటే మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఉదాహరణ చెప్తా, 100 రూపాయల వస్తువు మీకు 10 to 20% డిస్కౌంట్ అంటే 80 రూపాయల కానీ 90 రూపాయల కానీ వస్తుంది. మంచిదేనా? అదే కిరాణా షాప్లో అయితే 99కి 100కి అమ్ముతాడు. రూపాయి చిల్లర లేకపోతే రూపాయి కూడా ఇవ్వడు, కానీ రూపాయి చాక్లెట్ ఇస్తాడు. ఆ రూపాయలలో కూడా బిజినెస్ చేస్తాను. మనం పోతే పోని రూపాయి అని చెప్పేసి చిల్లర లేదు అని చెప్పి 100 రూపాయలు ఇస్తాను. చూడండి ఎవడో బిజినెస్ చేస్తాను. ఓకే, సెకండ్ బెనిఫిట్ చెప్పినా కదా, అట్లా మీరు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్స్ కొంటే మీకు 100 రూపాయల వస్తువు ఫ్రీ. మంచిదేనండి? 1000 రూపాయల వస్తువు కొంటే 100 రూపాయల వస్తువు ఫ్రీ. మీరు కిరాణా షాప్ పోయి ఒక 1000 రూపాయల సామాన్లు కొనుక్కొని 5 రూపాయల గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇయ్యడు. పొరపాటున మీ పిల్లగాడు మీరు షాపింగ్ ఇస్తా అంటే ఏదైనా గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాను అనుకో, పోయేటప్పుడు సార్ పిల్లగాడు గుడ్డే తీసుకున్నాడు సార్ పైసలు ఇవ్వమంటారు 5 రూపాయలకి. అవునా కాదా? ఓకే, సెకండ్ ఇక్కడ మూడో బెనిఫిట్ ఉంటుంది. ఇందులో మీరు ఈ నెలలో ఎంతైతే పర్చేజ్ చేస్తారో ఒక నెలలో దాని మీద 5% నుంచి 16% మీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు. బాగుందా? మీరు కిరాణా షాప్లో 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కొంటారు కదా, ఎప్పుడన్నా ఈ నెలలో సార్ భరత్ సార్ మీరు నెలలో 2500 రూపాయల సామాన్లు కొన్నారు, ఇక ఒక 100 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తానా, లేదా 100 రూపాయలు మీకు తగ్గిస్తాను, ప్రతి వచ్చి 100 రూపాయలు తీసుకొని ఇప్పుడు అన్నారండి. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్లో 5 to 16% వస్తుంది. ఈ ఫస్ట్ ఇన్కంలోనే 4వ ఇన్కమ్ ఏంటంటే ఇందులో లాయల్టీ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో దీన్ని మనం CNC అంటాం. ఒక 4 నెలలు వరుసగా కొంటే ఒక 2500 రూపాయల వస్తువులు ఫ్రీ వస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. మనం కిరాణా షాప్లో సామాన్లు కొంటాను, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఏ రోజన్నా 1000 రూపాయల సామాన్లు ఫ్రీ ఇచ్చిండా? అన్నా నువ్వు ప్రతి నెల నాకుగానే కొంటాను, వేరే షాప్ కూడా పోతలేవు. అబ్బా నువ్వు నాకు మంచి కస్టమర్ అయినావు సార్, మీరు లాయల్ కస్టమర్, నేనంటే ఎందుకు అంత ఇష్టం, నేను షాప్ బంద్ చేసినా నువ్వు మళ్ళీ తెల్లారి షాప్ తీసేదాకా కొనుక్కో, నా షాపులే కొంటావు. బట్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ సో మచ్. సో ఇక ఒక 1000 రూపాయల సామాన్లు తీసుకో అని ఇస్తానండి. ఏడన్నా ఇక్కడ జస్ట్ ఈ ఫస్ట్ ఇన్కమే మీరు జస్ట్ ఐడి తీసుకొని మీ ఇంట్లో ప్రోడక్ట్స్ వాడుకుంటే మీకు 4 బెనిఫిట్స్ వస్తాయి. బాగుందా? ఓకే, సో రెండో బెనిఫిట్ ఏముంటుందంటే, సో ఇక్కడ నుంచి చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్కి సంతోష్ సార్ ఉన్నాడు. సంతోష్ సార్ మీరు ఏం చేస్తారంటే ఒక 4000 రూపాయల ప్రోడక్ట్స్ తీసుకున్నారు. సో 4000 రూపాయల ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు కూడితే 50% డిస్కౌంట్ వస్తాయి సార్. ఫస్ట్ ఇన్కంలో మీరు ఐడి చేంజ్ చేసి ఇక్కడ సామాన్లు కొనుక్కుంటే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు ఒక్కరు ఏం చేసి 4000 సామాన్లు కొనుక్కున్నారు, ఇక్కడ 2000 రూపాయల బెనిఫిట్ అయిపోయింది, 50%. బాగుందా సార్? ఓకే, ఫస్ట్ థింగ్. ఇప్పుడు సంతోష్ సార్ ఏం చేసినంటే ఈ 4000 రూపాయలు తను ఒక్కడే కాకుండా ఒక 10 మందికి ఈ షాప్కి కనెక్ట్ చేసింది సార్. మీకు 50% డిస్కౌంట్ వచ్చింది కదా సార్, మరి డిస్కౌంట్ వస్తే మనం ఆగుతామా చెప్తామా సార్ ఎవరికైనా? 1+1 ఆఫర్ ఉందనుకోండి, ఎగబడి చెప్తాం. అవునా కదా? సినిమా మంచిగా ఉందనుకోండి, చెప్తామా చెప్పమా? ఇక్కడ కూడా మన ఇక్కడ కొత్త పని ఏం ఆల్రెడీ ఇవన్నీ చేస్తాన పనిలే. సినిమా మంచిగా ఉంటే అద్దనకుండా మరి నేనైతే ఫోన్ చేసి చెప్తా, అరే సినిమా చూడరా అని చెప్తా. ఇక్కడ చేయాల్సిన పని కూడా కాదే. ఓకే, సో అన్న షాప్లో 4000 కొనుక్కో నీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారానే? ఆయన కొనేటప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆయన కలిసి ఇద్దరు షాప్కి పోయిన దగ్గర నుండి అన్నీ కొనిపించండి. ఓకే, అప్పుడు ఏమైతే మీకు మొత్తం 40,000 టర్న్ ఓవర్ అవుతుంది. మీరు కొన్నది 4000, మీరు కొన్నది 4000, 10 మందికి ఈ షాప్ కనెక్ట్ చేస్తే 40,000 టర్న్ ఓవర్ అయింది. ఈ 40,000 టర్న్ ఓవర్ అయినందుకు కంపెనీ మీ బ్యాంక్ అకౌంట్లో 4000 రూపాయలు అవుతుంది, 10%. మంచిదేనా అండి? ఓకే, ఇట్లా ఈ 10 మంది ఏం చేస్తారు, ఇంకొక 10 మంది చెప్తే ఇట్లా 100 మంది అవుతారండి. ఒక్కొక్కరు 4000 రూపాయల టర్న్ ఓవర్ చేస్తే 4 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. ఎవ్వరి అమౌంట్ ఎవ్వరి పైసలు వాళ్ళకి పోను, ఎవ్వరి షేర్ వాళ్ళకి పోను. కంపెనీ మీ బ్యాంక్ అకౌంట్లో 10% ఒక 40,000 రూపాయలు ఇస్తుంది. 40,000. ఒక్కసారి ఆలోచన చేయండి, 40,000 రూపాయలు మీకు నెలకి వస్తే ఏమేమి జరుగుతాయి మీ లైఫ్లో ఒకసారి ఆలోచన చేయండి. ఇల్లు ఈఎంఐ ఉంటే ఇల్లు ఈఎంఐ కట్టుకోవచ్చు, కార్ ఈఎంఐ ఉంటే కార్ ఈఎంఐ కట్టుకోవచ్చు, ఫోన్ ఈఎంఐ ఉంటే ఫోన్ ఈఎంఐ కట్టుకోవచ్చు. 40,000 అంటే సంవత్సరానికి 4,80,000. పిల్లల స్కూల్ ఫీజులు 1,00,000 వెళ్ళిపోతాయి.
గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, డిష్ బిల్లు, వాటర్ బిల్లు, పండక్కి బట్టలు, వారం చికెన్, మటను. హలో, అర్థమవుతుందా? ఇంకా వివరించి చెప్తా. 40,000 అంటే మీ చేతిలో ఒక 800, 500 నోట్లు. ఎట్లుంటుంది లైఫ్? ఒకసారి ఊహించుకోండి సార్. 40,000 అంటే మామూలు విషయం కాదు సార్. జస్ట్ నోటి మాట ద్వారా ఆ షాప్లో కొనుక్కో అని చెప్పండి అంతే. ఆయన కొనేటప్పుడు ఆయన పట్టుకొని పోండి షాప్కి, దగ్గరుండి ఆర్డర్ పెట్టేయండి. ఒక్కసారి డిస్కౌంట్ అయితే మళ్ళీ కొంటాడా కొనడా? ఇగో నేను చేసిన పనికి ఇదే సార్. ఇది చేస్తే ఈరోజు ఈ అమౌంట్ ఇంతకంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నాం. ఇలా ఒక ఈ 100 మంది ఇంకో 10 మంది చేస్తే 1000 మంది అవుతారు. సో ఒక్కొక్కరు 4,000 కనుక తీసుకుంటే ఇక్కడ ఒక 40 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. ఇక్కడ ఒక 4 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇదంతా మీకు అర్థం కాకపోయినా ఒక్కటే సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రోడక్ట్స్ వాడుకోండి, డబ్బులు వస్తాయి. మీరు ఇది చెప్పినా కూడా సంతూర్తో వాడిని అనుకోండి, మీకు సమంత అంటే బాగా ఇష్టం. మీకు సమంత ఇష్టమా, మీ ఇంట్లో వాళ్ళు ఇష్టమా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీకు మహేష్ బాబు ఇష్టమా, మీ ఇంట్లో వాళ్ళు ఇష్టమా క్వశ్చన్ చేసుకోండి. నేను ఎప్పుడన్నా ఇందులో లేని ప్రోడక్ట్ అంటే ఓకే, ఇందులో ఉన్న ప్రోడక్ట్ కూడా నేను బయట ఏదైనా ఉంటాను అనుకో, నాకు నా వైఫ్ అంటే ఇష్టం, నాకు సమంత అంటే ఇష్టం లేదు, అట్లా వస్తుంది ఫీలింగ్. కూడా ఎవర్రా మహేష్ బాబు, నేను సినిమా చూస్తే పైసలు ఇస్తే 6 కోట్లు సంపాదిస్తాడు, అవునా కదా? మనమే రిచ్ చేసినాం మహేష్ బాబుని, మనమే రిచ్ చేసినాం. నేను ఒక్కరిని రిచ్ చేయాలి, అందరం కలిసి రిచ్ చేసినాం. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేంటాను, అందరికి మనమే తోడు చేసుకొని మనమే హీరోలు అవుతాం మన ఫ్యామిలీకి. ఓకే, కొంతకాలం కష్టపడండి, జస్ట్ 1 to 2 years ఇందులో ఉండండి. ₹1,00,000 పక్కా. నన్ను జాయిన్ చేయించిన వ్యక్తికి 1,23,000, మా ఇద్దరిని జాయిన్ చేయించిన వ్యక్తికి నెల ఇన్కమ్ 9.5 లక్షలు నెలకి. ఆయనని జాయిన్ చేయించి సో మా అప్లైన్ మెంటర్ అండి, సో శ్రీనివాస్ అండ్ శివాని మఠమని, వాళ్ళని జాయిన్ చేయించిన వ్యక్తి ద గ్రేట్ లీడర్ అండి, పురుషోత్తం దాసు అండ్ పూర్ణిమ మేడం. నెల ఇన్కమ్ 17 లక్షలు నెలకి. ఒకసారి అర్థం చేసుకోండి. ఇందులో ఏం చేయాలంటే యూజ్ ప్రోడక్ట్ వాడాలి, నచ్చింది నలుగురికి చెప్పాలి. దాంట్లో సామాన్లు ఉన్నారనుకో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అంతే. ఇదే బిజినెస్. ఇక యూజు, షేరు, ప్రమోటు, యూజు, షేరు, ప్రమోటు. ఇన్స్టా రీల్స్ చూస్తారు, ఫేస్బుక్ చూస్తారు, నచ్చితే ఏం చేస్తారు? షేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. యూజ్, షేర్, ప్రమోట్. 3 వేరే నిదానం ఉండదు. యూజ్, షేర్, ప్రమోట్. ఈ 3 పనులు చేయండి, ఇక్కడ మీకు ₹1,00,000 పక్కా అండి. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్. సో ప్లాన్ ఎలా ఉంది? సూపర్. స్టార్ట్ చేసిన ప్లాన్ అయితే వండర్ఫుల్. మనకి ₹1,00,000